హలో, దిస్ ఇస్ శ్రావంతి. టుడే రెసిపీ కొత్తిమీర పుదీనా రెసిపీ అండి. ఇది నిల్వ పచ్చడి, 3 months వరకు ఉండే పచ్చడి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకుందాం. ఆవాలు 2 spoons ఇక్కడ ఆవాలు ఉంది యాడ్ చేసాను నేను. జీలకర్ర కూడా 2 spoons, కొంచెం మెంతులు, ఇవన్నీ డ్రై రోస్ట్ అవ్వాలండి. సిమ్లోనే డ్రై రోస్ట్ అనేది చేసుకోండి, హైలో అస్సలు పెట్టద్దండి. ఇక్కడ ఫ్రై అనేది అయిపోయిందండి. ఇది ఒక బౌల్లో తీసుకొని పౌడర్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ అనేది వేసుకున్నాం కదా, నేను ముందుగా కడిగి పెట్టిన ఎండబెట్టిన కొత్తిమీర అండి. ఇది ఆయిల్లో ఫ్రై అనేది చేసుకుందాం. ఒక రోజంతా ఎండలో ఉంచిందండి. ఇది బాగా ఫ్రై అయిపోవాలి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఒక గిన్నెలో తీసేసుకుందాం. అదే ప్యాన్లో పుదీనా కూడా నుండి బాగా కడిగేసి ఉంచాను. ఒక రోజంతా ఎండబెట్టి ఉంచిన పుదీనా అండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇది కూడా బాగా ఫ్రై అయిందండి పుదీనా కూడా. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకుందాం. ఈ పుదీనా కొత్తిమీర అనేది మిక్సీ చేసుకుందామండి. మనం ముందుగా జీలకర్ర, మెంతులు, ఆవాలు అనేది ఫ్రై చేసాం కదండి. ఆ ఫ్రై చేసింది అనేది మిక్సీ జార్లో వేసుకుందాం. ఫైన్గా పౌడర్ అనేది చేసుకుందాం. ఇదిగోండి ఫైన్గా పౌడర్ అయింది కదా, ఒక బౌల్లో తీసి ఉంచుకుందాం. ఇది అదే మిక్సీ జార్లో నుండి కొత్తిమీర అనేది ఫ్రై చేసి ఉంచాం కదా, ఆ ఫ్రై కూడా మిక్సీ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా 2 కలిపి మిక్సీ చేద్దాం. ముందుగా ఫ్రై మిక్సీ చేసుకున్నాం, బరగ్గా చేసుకోండి మిక్సీ. ఇది అనేది ఒక బౌల్లో అనేది వేసేసుకుందాం. దీంట్లోనే చింతపండు నానబెట్టి మరిగించిన పేస్ట్ ఉండేది, అది కూడా యాడ్ చేసుకుందాం. టూ స్పూన్స్ కారం అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ అండి, సాల్ట్ 1.5 అనేది యాడ్ చేసాను. ముందుగా ఫ్రై చేసిన ఆవాలు, మెంతులు, జీలకర్ర పేస్ట్ ఫ్రై చేసిన పౌడర్ అనేది ఇందులో యాడ్ చేసుకుందాం. ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇక్కడ బాగా మిక్స్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అనేది పెట్టుకున్నాం కదా, ఆయిల్ అనేది పోపు అనేది పెట్టుకుందాం. మనం పుదీనా, ఆవాలు, మినపప్పు, జీలకర్ర అనేది పోపులో యాడ్ చేస్తున్నాం. ఇందులోనే వెల్లుల్లిపాయలు నేను కొంచెం క్రష్ చేసి వేసుకున్నాను. ఇందులో ఎండుమిరపకాయలు, ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్. మీకు నచ్చితే వేస్తారు, లేకపోతే లేదు. కొంచెం కరివేపాకు,
పోపు అంతా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసాము. ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ ఉన్నది కదా, అది ఇందులో యాడ్ చేద్దాం. కొత్తిమీర, పుదీనా, నిల్వ పచ్చడి అనేది ఇక్కడ రెడీ అయిపోయిందండి. మనం ఒక బౌల్లో తీసుకుందాం. పుదీనా, కొత్తిమీర పచ్చడి, నిల్వ పచ్చడి అనేది ఇట్స్ రెడీ అండి. ఎంతో టేస్టీ అయిన పచ్చడి.